హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ స్వీట్ వీడియో. నేను లాస్ట్ వీడియోలో మీకు కొన్ని వెడ్డింగ్ శారీ కలెక్షన్ చూపించాను కదా. ఇంకా చాలా కలెక్షన్ ఉంది చూపించాల్సింది. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి ఆ వీడియో అప్పుడు క్లోజ్ చేసేసాను. కంటిన్యూషన్ ఈరోజు మరికొన్ని ఇంకా మిగిలిపోయిన కొన్ని థింగ్స్, కొన్ని శారీస్ కలెక్షన్ ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. చూసేద్దాం రండి. మా వీడియో ఇప్పుడే మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆంధ్ర జంట దుబాయ్ ఇంట. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఈరోజు మీకు చూపించబోయేది నా వెడ్డింగ్ రిసెప్షన్ లెహంగా. ఇది నేను బిఫోర్ మ్యారేజ్ వెడ్డింగ్ కి ముందు డిన్నర్ జరుగుతున్నప్పుడు రిసెప్షన్ ఉంటుంది కదా, వెడ్డింగ్ రిసెప్షన్. అది మా అత్తయ్య గారి వాళ్ళ ఇంటి దగ్గర, అంటే విజయవాడలో. అక్కడ వేసుకున్నాను. ఇది మీకు పిక్చర్ ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. ఇది యాక్చువల్ గా నేను అనుకున్నాను ఆనియన్ పింక్ తీసుకోవాలి అనుకున్నాను. ఆనియన్ పింక్ కోసం చాలా తిరిగాను. కాకినాడలో మాక్సిమం షాప్స్ అన్ని చూసాను అనమాట. సో నాకు బిఫోర్ మ్యారేజ్ షాపింగ్ అయితే నేను నిజంగా చాలా టైం పెట్టుకున్నాను. ఎందుకంటే మ్యారేజ్ మళ్ళీ మళ్ళీ మనం ఈ షాపింగ్ చేయలేము. అందులోని లేడీస్ కి వెడ్డింగ్ షాపింగ్ అనేసరికి ఎక్కడ లేని ప్లానింగ్స్ ఉంటాయి కదా. సో నేనైతే షాపింగ్ కంప్లీట్ గా ఎంజాయ్ చేశాను. ఇది వచ్చి నా వెడ్డింగ్ లెహంగా, వెడ్డింగ్ రిసెప్షన్ లెహంగా. సో ఇది ఆనియన్ పింక్ తీసుకున్నాను. ఇది వచ్చి లెహంగా అంతా ఇలా ఉంది. దీనికి మిర్రర్ వర్క్ వచ్చింది. సో మొత్తం అంతా ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చి దానికి మిర్రర్స్ యాడ్ చేసి ఇచ్చారనమాట. సో మిర్రర్స్ తో వచ్చింది లెహంగా అంతా. నాకు యాక్చువల్గా ఇది చాలా పొడుగైపోయింది. మళ్ళీ నేను దీన్ని ఆల్టర్ చేయించాను కానీ నాకు ఇది అంతా బాగానే అనిపించింది. కానీ ఈ కింద ఏమైనా అంచు ఉంటే బాగుండు, ఏమైనా బోర్డర్ లాంటిది ఉంటే బాగుండు అనిపించింది. ఈ బోర్డర్ ఇది కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను. ఇది ఓన్లీ బోర్డర్ అనమాట, ఓన్లీ లేస్ లాంటిది. ఈ బోర్డర్ నేను మీషోలో తీసుకొని దీనికి ఇలా స్టిచ్ చేసుకున్నాను, నేనే స్టిచ్ చేసుకున్నాను. సో ఈ బోర్డర్ వచ్చిన తర్వాత నాకు పర్సనల్ గా కొంచెం హెవీగా, అంటే బాగా కనిపిస్తుంది అన్నట్టు అనిపించింది. సో బోర్డర్ వేసాక దీని లుక్ ఇంకా బాగా అనిపించింది. సో బోర్డర్ వేసిన తర్వాత అప్పటి వరకు ఏమైందంటే, లెహంగా అనేసరికి మనకి ఇలా ఫ్లేర్ వస్తేనే బాగుంటుంది కదా. సో ఫ్లేర్ రావడానికి ఇక్కడ ఈ బోర్డర్ ఏం లేకపోవడం వల్ల జస్ట్ నొక్కేసినట్టుగా అనిపించింది. సో ఎప్పుడైతే నేను బోర్డర్ యాడ్ చేశానో ఆటోమేటిక్ ఇది ఫ్లేర్ వచ్చి ఇలా మంచిగా ఒక బేబీ డాల్ లాగా అనిపించింది. సో ఇది దీని లెహంగా. అండ్ లెహంగాకి బ్లౌజ్ కూడా నేను రెడీమేడ్ తీసుకున్నాను. సో బ్లౌజ్ నేను సపరేట్ గా స్టిచ్ చేయించలేదు. బట్ హ్యాండ్స్ మాత్రం వాడు వేరే హ్యాండ్స్ ఇచ్చాడు. ఉట్టి హ్యాండ్స్, నెట్ హ్యాండ్స్ లాగా ఇచ్చాడు. బట్ నాకు అది అంతగా డల్ గా అనిపించింది. దీనిపైన నేను ఏం చేశానంటే, దీనిపైన డ్రెస్ తో పాటు వచ్చిన ఒక ఓణి ఉండే. సో ఆ ఓణిని నేను ఇలా హ్యాండ్స్ లాగా 2 లేయర్స్ వేపించి హ్యాండ్స్ లాగా కుట్టించాను. సో దట్ ఇంకొంచెం అంత డల్ గా లేకుండా ఉంది. బట్ ఇలా వేసినా కూడా నాకు ఎందుకో ఇంకా డల్ గా అనిపించింది. సో ఇది నేను బీడ్స్ తో నేను ఇది స్టిచ్ చేశాను అనమాట. నా దగ్గర ప్రీవియస్ గా ఇదే కలర్ బీడ్స్ ఉన్నాయి. సో ఆ బీడ్స్ ని సైజెస్ ని బేస్ చేసుకొని, సైజెస్ అంటే ఇందులో నేను ఏం చేశాను, సిల్వర్ బీడ్స్ కొన్ని, వైట్ బీడ్స్ కొన్ని అలా వేసి నేను డ్రెస్ కి కాంబినేషన్ అయ్యేలాగా ఆనియన్ పింక్ లో ఈ పెద్ద నేషన్ అన్నట్టు డ్రెస్ కలర్ మ్యాచ్ అయ్యేలాగా ఈ పెద్ద బీడ్స్ వేసాను. సో ఈ పెద్ద బీడ్స్ అలాగే మధ్యలో కొన్ని సిల్వర్ బీడ్స్, వైట్ బీడ్స్, అవి కూడా సైజెస్ ని బేస్ చేసుకుని వేయడం వల్ల ఇది వేసుకుంటే చాలా మంచి లుక్ వచ్చింది. సో ఇది ఇలా మనకి ఈ హ్యాండ్ దగ్గర ఇలా ఇలా వచ్చేలాగా వేసాను అనమాట. నేను స్టిచ్ చేసినప్పుడు అనిపించింది ఇంకా లాంగ్ అయిపోతుందేమో అనిపించింది. బట్ వేసుకున్నాక అనిపించింది ఇంకొంచెం బెటర్, ఇంకొంచెం ఎక్కువ వేయాల్సింది, సో దట్ బాగా కనిపించేదేమో అనిపించింది. సో 2 సైడ్స్ నేను ఇలాగే వేసాను. ఇది బ్లౌజ్ కి ఎదర ఎంత ఫుల్ వర్క్ వచ్చింది మిర్రర్స్ తో. అండ్ దెన్ బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ప్లెయిన్ పైన చిన్నగా ఒక లైన్ లాగా వచ్చింది. తక్కువ బ్యాక్ సైడ్ అయితే వర్క్ తక్కువే వచ్చింది. నెక్స్ట్ దీనిపైన లెహంగా పైన ఓణి సెట్ చేయాలి. ఈ కలర్ ఓణి కోసం నేను చాలా ట్రై చేశాను, చాలా తిరిగాను. కాకినాడలో మనకి ఓన్లీ క్లాత్ సేల్ చేసే అన్ని షాప్స్ మాక్సిమం ట్రై చేశాను. బట్ సేమ్ షేడ్ అయితే నాకు దొరకలేదు. దగ్గర షేడ్ నేను చాలా ఆలోచించి ఇది అసలు సెట్ అవుతుందో లేదో అన్నట్టుగా తీసాను. సో ఇది దీనికి దగ్గర షేడ్. అయితే దీనికి నేను ఏం చేశానంటే, ఓన్లీ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు. ఇది ఓన్లీ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు. ఓన్లీ థ్రెడ్ వర్క్ కి దీనికి సెట్ అయినట్టు అనిపించలేదు. సెపరేట్ గా తీసాను కదా, నాకే ఏదో మ్యాచ్ అవ్వలేనట్టు అనిపించింది. సో నేను లెహంగాలో ఏదైతే చిన్న చిన్న కుందన్స్ ఉన్నాయో అవే కుందన్స్ పర్టికులర్ గా కొని అవి తెచ్చి దీనికి ప్లేస్ చేశాను అనమాట దీనిపైన.
సో ఇలాగా ఎప్పుడైతే కుందన్స్ యాడ్ చేశానో ఆటోమేటిక్ గా అసలు దీనిపైన లెహంగా పైన భలే లుక్ వచ్చేసింది. సో ఇది ఇలా లెహంగా సెట్ చేశాను అనమాట. ఇది ఇది నా వెడ్డింగ్ లెహంగా అండ్ వెడ్డింగ్ ఓణి. ఒక హాఫ్ శారీ తీసుకున్నాను. అంటే అన్ని శారీస్ అయిపోతున్నాయి. ఒక హాఫ్ శారీ కూడా ఉంటే బాగుంటది అనిపించింది. సో ఈ హాఫ్ శారీ వచ్చి నేను ఇన్‌స్టా పేజ్‌లో తీసుకున్నాను. ఆహ్, ఇన్‌స్టా పేజ్‌లో దక్ష కలెక్షన్స్ అని ఒక ఇన్‌స్టా పేజ్. ఆ ఇన్‌స్టా పేజ్‌లో తీసుకున్నాను. నిజంగా ట్రస్ట్ మీ. నాకు బడ్జెట్‌లోనే వచ్చింది హాఫ్ శారీ. అరౌండ్ 1700 అలా పడింది. బట్ చాలా బావుంది. ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బావుంది. అండ్ ఫోటోస్‌లో కూడా చాలా పడింది. మీరు ఆల్రెడీ చూసారు. ఫస్ట్ పసుపు రాట వేసినప్పుడు ఇది వేసుకున్నాననమాట ఈ లెహంగా. అంతా కూడా మనకి కిందంతా పట్టు బోర్డర్ వచ్చింది. దానికి పైన యానిమల్ అంటే జంగిల్ థీమ్ ఇప్పుడు ఇది ట్రెండ్ కదా! జంగిల్ థీమ్‌లో లైట్ గ్రీన్ పైన డిఫరెంట్ కలర్స్ యానిమల్స్ అంతా వచ్చింది. నేను చూసి అసలు ఎలా ఉంటదో చూద్దాం అన్నట్టుగా ఆర్డర్ చేశాను. బట్ చాలా బావుంది. ఇది వచ్చి హాఫ్ సారీలో పరికిణి అండ్ వర్క్‌తో వచ్చింది బ్లౌజ్ కూడా. ఇది థ్రెడ్ వర్క్ ఇచ్చాడు. చూడండి. ఇది థ్రెడ్ వర్క్ గోల్డ్ అండ్ సిల్వర్ థ్రెడ్ వర్క్‌తో వచ్చింది. ఈ బ్లౌజ్ అంతా. ఇది హ్యాండ్స్. ఇదొచ్చి యోక్ పార్ట్. యోక్ పార్ట్ ఇలా వచ్చింది. అంటే బ్లౌజ్ ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్‌కి డిజైన్ ఏం రాలేదు. జస్ట్ ప్లెయిన్‌గా ఇచ్చారు. నేను ఒక చిన్న లేస్ తీసుకొని దీనికి యాడ్ చేపిచ్చాను. సో ఇది బ్లౌజ్ అండ్ దీనికి ఓణి. ఇది యాక్చువల్‌గా మనకి ఓణి పెద్దదిగా ఉంటుంది కదా! బట్ ఇది కొంచెం ఓణి అయితే సైజ్ చిన్నదే వచ్చింది. మనకి చున్నీ సైజ్‌లో వచ్చింది. ఇది మనం డైరెక్ట్‌గా ఓణిలా వేసుకుంటే కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే సరిపోదు. నార్మల్ మనం మంచి హైట్ కాబట్టి నాకు సరిపోయింది. సో, నేనిది నేను కూడా డైరెక్ట్ ఓణిలా కాకుండా జస్ట్ ఫ్రంట్ పళ్ళు లాగా పెట్టుకున్నాను. అండ్ ఓణి కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఓణికి కూడా. బట్ ఆ ప్రైస్‌లో ఈ టైప్ క్లాత్, ఈ క్వాలిటీ అనేది నిజంగా బెటర్ అని చెప్పొచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో విత్ ద పేజ్ దక్ష కలెక్షన్స్ ఇన్‌స్టా పేజ్. మీరు ఆ పేజ్‌లోకెళ్ళి చూడొచ్చు. సో, ఇదొచ్చి వన్ ఆఫ్ ద హాఫ్ సారీ కలెక్షన్. హాఫ్ సారీ. ఎలా ఉంటుందో అనుకున్నాను. బట్ ట్రస్ట్ మీ నైస్ ప్రొడక్ట్ ఇది. ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. కలర్స్ కూడా వచ్చాయి. నాకు ఈ కలర్ నచ్చింది. సో, నేను ఈ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. సో, శారీ వచ్చి ఇది నార్మల్‌గా తీసుకున్నాను నేను. అసలు అంటే పట్టు శారీస్ యూజ్ అవుతాయి గదా! పెళ్లిలో అని చెప్పి. సో, అది నేను కలర్ నచ్చి తీసుకున్నానిది. ఇదొచ్చి టిష్యూ పట్టు శారీ. టిష్యూ పట్టు శారీ పైన బ్రోకెట్ డిజైన్ వచ్చింది. కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చి తీసుకున్నాను. ఇదొచ్చి పీచ్ పింక్. పీచ్ పింక్‌కి ఆనంద్ బ్లూ అంటారు కదా! రామా బ్లూ. సో, ఈ బ్లూ కాంబినేషన్. నిజంగా ఇది నేను షాప్‌లో చూసినప్పుడు నాకు చాలా అంటే యూనిక్‌గా అనిపించింది. ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ పట్టు చీరలో తక్కువొస్తాయి గదా! సో, నేను ఇది నార్మల్‌గా నాకు నచ్చి తీసుకున్నాను. దేనికో దానికి యూజ్ అవుతుంది అన్నట్టుగా. దీనిపైన జస్ట్ సింపుల్‌గా థ్రెడ్ వర్క్ చేపిచ్చాను బ్లౌజ్‌కి. నార్మల్ థ్రెడ్ వర్క్ అన్నమాట. ఈ క్లాత్ బ్లౌజ్ క్లాత్, హాఫ్ పట్టు క్లాత్ అండ్ హ్యాండ్స్‌కి శారీలో ఇచ్చిన పట్టు క్లాత్ పైన వర్క్ చేపించుకున్నాను. దీనికి మళ్ళీ నేను సేమ్ కలర్ బీడ్స్ యాడ్ చేశాను. సో, ఇది బ్లౌజ్. దీనికి యాజ్ యూజువల్ లట్కన్స్ ఇవి కూడా దీనికి సెట్ అయ్యేలాగా చేసిచ్చారు నాకు. సో, ఇదొచ్చి ఒక శారీ, ఒక పట్టు శారీ. దీనికి మీడియం బోర్డర్ వచ్చింది కింద. అండ్ పైనొచ్చి చిన్న బోర్డర్ వచ్చింది. సో, ఇదిలా శారీ. దీనికి బ్రొకెట్ డిజైన్ చూడండి. ఆనంద్ బ్లూలో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అక్కడక్కడ వచ్చాయి. సో, శారీ అయితే ఆహ్, కట్టుకుంటే చాలా బావుంది. కాకపోతే కొంచెం బిగినర్స్‌కి ఇలాంటి శారీస్ కట్టుకోవడం కొంచెం కష్టం. నాకు శారీస్ కట్టుకోవడం అంటే చాలా ఇష్టం కదా! సో, నాకు నచ్చింది. ఇంకొకటి దీనికొచ్చి ఇంకొక స్పెషల్ ఏంటంటే నేను దీన్ని హైలైట్ చేయడం కోసం దీనికి ఇలాంటి హ్యాంగింగ్స్, పళ్ళు హ్యాంగింగ్స్ ఇవి తీసుకున్నాను. ఇవి ఇంకొంచెం శారీ లుక్‌ని పెంచాయని చెప్పొచ్చు. ఇది ఈ శారీ. ఇది నేను పెళ్లి తర్వాత మేము తిరుపతి దర్శనానికి వెళ్ళాం. అక్కడ కళ్యాణం చేపించుకున్నాము. సో, అక్కడ కళ్యాణం చేపించుకున్నప్పుడు ఈ శారీ వేసుకున్నాను.
ఈ శారీలో నాకు లుక్ చాలా బాగా అనిపించింది. చాలా యూనిక్ గా అనిపించింది. నేను నార్మల్ గా తీసుకున్నాను ఈ శారీ. బట్ ఒక మంచి రీజన్ కి యూజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగా యూజ్ అయింది. ఇది నేను ఆఫ్టర్ మ్యారేజ్ మా అత్తయ్య గారి వాళ్ళ ఇంటి దగ్గర మాకు సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. సో ఆఫ్టర్ మ్యారేజ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సత్యనారాయణ స్వామి వ్రతానికి తీసుకున్న శారీ ఇది. దీనికి డార్క్ వైలెట్ శారీ, డార్క్ వైలెట్ కి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ శారీ, దానికి డార్క్ వైలెట్ బార్డర్ వచ్చింది. జస్ట్ మినిట్ క్లియర్ గా చూపిస్తాను. దీనికి ఇది ఏంటంటే ఫస్ట్ మా మమ్మీ పెళ్లి అని చెప్పి నాకు ఫస్ట్ తీసిన శారీ ఇది. మ్యారేజ్ అని అనుకున్నాక నేను స్టిచ్ చేయించుకున్న డ్రెస్ ఏమో హల్దీ డ్రెస్. ఇది మా అమ్మ చాలా బాగుంటది నీకు తీసుకో, ఇదొక ఈవెంట్ లో కట్టుకుందు అని చెప్పి తీసారు ఇది. నేను అనుకున్నాను డార్క్ కలర్ కదా అంతగా ఏముంటదిలే అనుకున్నాను, కానీ శారీ అంతా స్టిచ్ చేయించుకొని కట్టుకొని చూస్తే చాలా బాగా అనిపించింది. సో ఇలా ఆరెంజ్ అండ్ వైలెట్ కాంబినేషన్ అన్నమాట. దీనికి కింద మీడియం బార్డర్ వచ్చింది అండ్ పైన చిన్న బార్డర్ వచ్చింది. ఇది ఏంటి అంటే టిష్యూ పట్టు శారీ. ఇది కూడా మోస్ట్లీ నేను టిష్యూ పట్టు శారీస్ తీసుకున్నాను అన్ని కూడా. మన బడ్జెట్ అలాగే మనకి కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ కూడా బాగున్నాయి టిష్యూ పట్టులో. సో ఇది వన్ ఆఫ్ ద టిష్యూ పట్టు శారీ. ఇది చెప్పాలంటే మందారం అండ్ జస్ట్ ఏమంటారు ఒక ఆరెంజ్, రెడ్డిష్ ఆరెంజ్ అన్నమాట. కట్టుకుంటే అది ఈ వైలెట్ కాంబినేషన్ వల్ల శారీ అయితే చాలా బాగుంది లుక్. దీనిపైన నేను బ్లౌజ్ చిన్నగా థ్రెడ్ వర్క్ చేపించాను. వర్క్ హ్యాండ్స్ కి శారీ పళ్ళు, శారీలో ఏదైతే బార్డర్ వచ్చినా బార్డర్ చాలా బాగుంది. సో అదే బార్డర్ రావాలి అండ్ ఆ బార్డర్ కి నాకు వర్క్ ఇలా కట్ వర్క్ రావాలి అని చెప్పాను. సో నాకు యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టే చేశారు. నేను ఫస్ట్ ఎప్పుడైనా సరే ఎవరికైనా స్టిచ్చింగ్ నేను ఏమైనా ఇచ్చేటప్పుడు ఫస్ట్ మంచివి పెద్దవి ఇవ్వకుండా చిన్న ఇస్తాను ఫస్ట్. సో నేను తీసుకున్న శారీ ఇదే ఫస్ట్ శారీ కాబట్టి ఇదే ఇచ్చాను అనమాట. అసలు ఎలా చేస్తారు వర్క్ చూద్దాము, ఇది బాగా చేస్తే నెక్స్ట్ మిగతావి ఇద్దాం అన్నట్టుగా ఇచ్చాను. ఎప్పుడైనా సరే నేను ఇచ్చే సజెషన్ ఒకేసారి కొత్త వాళ్ళకి అన్ని డ్రెస్సెస్ కానీ ఏమైనా స్టిచ్ చేయడానికి ఇచ్చేయద్దు. ఎందుకంటే అంత త్వరగా మనకి సెట్ అవ్వవు కదా. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఒకటి ఇచ్చి తక్కువలోది పర్లేదు, ఇది పాడైపోయినా పర్లేదు, లేదు నేను ఏదైనా ఓకే అన్న లాంటిది ఇచ్చి తర్వాత పెద్దవి ఇవ్వండి. సో ఇది నేను ఫస్ట్ చేయించుకున్న వర్క్ అనమాట. దీనికి మొత్తం కట్ వర్క్ చేసి ఇచ్చారు. కట్ వర్క్ కి అండ్ నేను హ్యాంగింగ్స్ ఇలా కుట్టుకున్నాను. నేను నా దగ్గర వేరే థ్రెడ్ కి సంబంధించిన ఇలాంటివి ఉంటే అవి నేను దీనికి వేసి ఇలా కుట్టేశాను అనమాట హ్యాంగింగ్స్. సో ఇది నేను సత్యనారాయణ స్వామి వ్రతానికి వేసుకున్న శారీ. ఈ శారీ కూడా మ్యారేజ్ సంబంధించిన శారీస్ తో పాటుగా తీసుకున్నాను. ఇప్పుడు చూపించబోయే శారీ ఏంటంటే నా మోస్ట్ ఫేవరెట్. నేను వెడ్డింగ్ అనుకున్నాక ఎంగేజ్మెంట్ కోసం నాకు నేను అప్పటి వరకు అసలు పట్టు చీరలు కొనుక్కున్నదే లేదు. నాకు నార్మల్ శారీస్ అంటే అంటే నేను యూజ్ చేసినట్టుగా నాకు ఒక సెలక్షన్ ఉండేది నార్మల్ శారీస్. ఎందుకంటే టీచింగ్ చేసేదాన్ని, రెగ్యులర్ గా శారీస్ లోనే వెళ్ళేదాన్ని. సో నాకు ఆ కలర్ ఈ కలర్ అని ఏం కాదు, అన్ని కలర్స్ కట్టుకునేదాన్ని. బట్ నాకు శారీ అంటే మోస్ట్లీ చాలా ఇష్టం. నేను ఒక శారీ లవర్. సో శారీస్ అంటే చాలా ఇష్టం. సో ఫస్ట్ టైం నేను ఒక పట్టు చీర కొనుక్కోవడం అంటే ఈ చీరే. ఇది కూడా నేను చాలా ధైర్యం చేసి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను. ఇది శ్రీ మహాలక్ష్మి
ఇన్స్టాగ్రామ్ పేజ్ సిల్క్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసాను. నేను ఆర్డర్ పెట్టాను గానీ గుండె దడదడా దడదడా కొట్టుకుంది ఈ శారీ కోసం ఆర్డర్ పెట్టినప్పుడు. బట్ చాలా బాగుంది శారీ అయితే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ప్రైస్ రేంజ్ లో. ఈ శారీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు శారీ ప్రైస్ తగ్గింది. నేను తీసుకున్నప్పుడు ఇంకొంచెం శారీ అయితే ప్రైస్ ఎక్కువగానే ఉంది. ఇది వచ్చి లైట్ బేబీ పింక్, లైట్ బేబీ పింక్ కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ లో, లైట్ బేబీ పింక్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్. ఇదంతా టిష్యూ పట్టు శారీ. దీనికి డౌన్ వచ్చి మనకి మీడియం బార్డర్ వచ్చింది. మీడియం బార్డర్ కి ఇదంతా బ్రొకెట్ డిజైన్. ఈ డిజైన్ అండ్ ఈ కలర్, అసలు కలర్ నాకు బాగా నచ్చింది. అసలు ఈ కలర్ చాలా యూనిక్ గా అనిపించింది. పట్టు చీరలో ఈ కలర్ చాలా తక్కువగా అనిపిస్తుంది కదా. సో దానికి నేను మళ్ళీ ఈ హ్యాంగింగ్స్ యాడ్ చేశాను. హ్యాంగింగ్స్ నేనే స్టిచ్ చేసుకున్నాను ఈ పింక్ కలర్. తర్వాత దీనిపైన బ్లౌజ్ నేను వర్క్ చేయించుకున్నాను అనమాట. ఈ వర్క్ వచ్చి నేను ప్రీవియస్ గా ఇచ్చిన దగ్గర కాదు, ఇది నా స్టూడెంట్ వాళ్ళ మదర్ చేశారు. ప్రీవియస్ గా నేను ఆ దగ్గర 2-3 బ్లౌజెస్ చేయించుకున్నాను. బట్ చాలా ఫ్రెండ్లీ పేరెంట్ తను చెప్పాలంటే. ఆవిడే చేసిచ్చారు. లాస్ట్ మినిట్ లో నేను చాలా టెన్షన్ గా ఉన్నాను, బ్లౌజ్ స్టిచ్చింగ్ అవుతుందో అవ్వదో అని. బట్ ఫైనల్ గా తనే లేదు మేడం నేను చేస్తానండి, మీరేం టెన్షన్ తీసుకోకండి అని చెప్పి పాపం హెల్త్ బాగోకపోయినా కూడా చేసిచ్చారు. ఇది నేను సేమ్ ప్రీవియస్ గా చూపించిన దానిలాగా నాకు ఏంటంటే శారీలో పట్టు ఈ బార్డర్ ఏదైతే ఉందో దాన్ని వేస్ట్ చేయాలనిపించదు. అది వేస్తే ఇంకొంచెం బెటర్ గా వస్తుంది, లుక్ బాగుంటుంది అనిపించింది. సో శారీలోనే బార్డర్ వేసుకొని దానికి పైన థ్రెడ్ వర్క్ చేపించాను. థ్రెడ్ వర్క్ కి కట్ వర్క్ ఇవ్వమని చెప్పాను. అండ్ నేను ఈ పింక్ కలర్ బీడ్స్ యాడ్ చేసుకుని కుట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇదంతా నెక్. ఈ హ్యాంగింగ్స్ నేను బయట పర్చేస్ చేశాను. దీన్ని మళ్ళీ ఈ థ్రెడ్ కి అటాచ్ చేశాను అనమాట. సో ఇలా ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అండ్ ఎంగేజ్మెంట్ శారీకి బ్లౌజ్. ఇది ఏంటంటే మా అత్తయ్య గారు వాళ్ళు నాకు కొన్న శారీ. సో ఎంగేజ్మెంట్ లో వాళ్ళు మనకి ఇచ్చిన తర్వాత మనం కట్టుకొని వస్తాం కదా, అలా ఇది మా అత్తయ్య గారు వాళ్ళు పెట్టిన శారీ అనమాట. ఇది నా మోస్ట్ ఫేవరెట్. వెడ్డింగ్ మొత్తంలో కూడా నాకు చాలా ఇష్టమైన శారీ అండ్ చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి ఈ శారీకి. అరే ఎలా తీసుకున్నావు నువ్వు ఇంత బడ్జెట్ లో, అది కూడా ఇంత మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పి. నాకు యాక్చువల్లీ శారీస్ కొనుక్కునే అలవాటు లేదు కాబట్టి ఏమో ఎలాంటివి కొనుక్కుంటాను, అసలు ఇది సెట్ అవుతుందో లేదో అనుకోండి. చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి దీనికి. అండ్ దిస్ ఈస్ వన్ మోర్ శారీ కలెక్షన్. అండ్ ఇంకొకటి, ఇది నేను ఇక్కడ నుంచి అంటే పెళ్లి విజయవాడలో జరిగింది కదా, సో పెళ్లికి ఇక్కడ నుంచి కాకినాడ నుంచి అక్కడికి మేము వెళ్ళేటప్పుడు కట్టుకున్న శారీ ఇది. ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. అఫ్ కోర్స్ మీషో అంటున్నాను కదా, ఈవెన్ నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్ కూడా మీషోలో తీసుకున్న డ్రెస్సే. నేను మీషోకి మంచి ఫ్యాన్ ని. ఎవరైతే బ్రైడ్ టు బి ఉన్నారో వాళ్ళు మీషో యాప్ కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. బికాస్ యూ మే హ్యావ్ అంటే బెటర్ ఆప్షన్స్ ఉంటాయి మనకు బయట కన్నా కూడా మీషోలో కొంచెం తక్కువగానే దొరుకుతాయి అని నా ఫీలింగ్. అండ్ ఇది ఇంకొక శారీ. ఈ శారీ మొత్తం పర్పుల్, డార్క్ పర్పుల్ లాగా వచ్చింది. డార్క్ పర్పుల్ కి అంతా కూడా పెద్ద పెద్ద ఏమంటే బ్రొకేడ్ డిజైన్ లాగా వచ్చింది. సో దీనికి మళ్ళీ కట్ వర్క్ లేస్ ఇచ్చారు. కట్ వర్క్ లేస్, రెడ్ కలర్ కట్ వర్క్ లేస్ ఇచ్చారు. ఈ రెడ్ కలర్ కట్ వర్క్ లేస్ ఇవ్వడం వల్ల దీనికి ఒక రిచ్ లుక్ అయితే వచ్చింది. శారీ అంతా ఇలానే ఉంటది. ఇది వచ్చి పళ్ళు మనకి, ఇది పళ్ళు, ఇదేమో శారీ. దీనికి బ్లౌజ్ రెడ్ కలర్ ఇచ్చాడు. సో రెడ్ కలర్ బ్లౌజ్ నేను నార్మల్ గా తీసుకున్న శారీయే కాబట్టి ఇది నేను మరీ అంత వర్క్ అంతా చేయించలేదు. ఆల్రెడీ కట్ వర్క్ లేస్ శారీకే వచ్చింది. సో నేను చిన్నగా మోడల్ పెట్టి కుట్టించుకున్నాను. సో వెనకాల నెక్ కి చిన్ని మోడల్ పెట్టించాను అంతే. నేను పెద్ద బ్లౌజ్ మోడల్స్ కి ఫ్యాన్ కాదు, నాకు సింపుల్ గా ఉంటేనే ఇష్టం. సో ఇలా చిన్న బటన్స్ లాంటివి ఇలా పెట్టించాను సైడ్ కి. అండ్ షార్ట్ హ్యాండ్స్, అన్ని లాంగ్ హ్యాండ్స్ అంటే 3/4 హ్యాండ్స్ ఉంటాయి నావి పెళ్లికి సంబంధించిన అన్ని శారీస్. ఇది ఒక్కటే షార్ట్ హ్యాండ్స్ పెట్టించాను. సో ఇది ఈ శారీ.
నాకు నిజంగా స్పెషల్. ఎందుకంటే ఒక స్పెషల్ పర్సన్ నాకు వెడ్డింగ్ గిఫ్ట్‌గా ఇచ్చారు ఈ సారీ. ఇదేంటి అంటే నాకు బాగా ఆహ్, ఇష్టం. ఒక మేడము నాతో పాటు చేశారు. అండ్ షీ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ అన్నమాట. ఆ మేడం ఇచ్చిన సారీ ఇది. పెళ్ళికి ముందే నువ్వు సారీ తీసుకో. నీకు నచ్చిన సారీ తీసుకో అనేసరికి నేను ఈ సారీ తీసుకున్నాను. సో, ఇది నేను పర్టిక్యులర్‌గా అంటే ఒక ఈవెంట్‌కి ఉండాలి. ఆవిడ నాకెంత స్పెషల్ అనేది ఒక ఈవెంట్‌లో నాకు కనిపించాలి ఆవిడ గుర్తుగా అని చెప్పి నేను తీసుకొని ఈ సారీ నేను ఎప్పుడు అంటే ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి పెళ్ళికి విజయవాడ మేము బయలుదేరాము ఎర్లీ మార్నింగ్ 16థ్. సో, అప్పుడు కట్టుకున్న సారీ అన్నమాట ఇది. ఇవన్నీ కూడా నా శారీ కలెక్షన్స్. ఇంకా ఉన్నాయి. అవి నేను కమింగ్ వీడియోస్‌లో మీకు మళ్ళీ చూపిస్తాను. అంతవరకు సెలవు. మీరు నా వీడియోస్‌ని ఇప్పుడే చూస్తూ ఉంటే ఫస్ట్ టైము కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం ఫాలో అయిపోండి. అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో థట్ నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా ఇమ్మీడియేట్‌గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇలాంటి కొత్త ఐడియాస్ ఇలాంటివి ఎవరైతే కావాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కంపల్సరీ ఫాలో అవ్వండి. థాంక్ యూ వెరీ మచ్.